రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అప్పగించడంపై నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సభవరం మండలం ముగిలిపురంలో ఆదివారం విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అత్యధిక శాతం మహిళలు, వైద్య విద్యార్థులు పాల్గొనడం విశేషం. సభలో పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని, వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన 6 సూత్రాలు అడ్రస్ లేకుండా పోయాయని, ఆ ప్రభుత్వ పథకాలు హిట్ అయ్యాయా ఫట్ అయ్యాయా అంటూ ప్రశ్నించినప్పుడు మహిళలు ఫట్ అయ్యాయని కేకలు వేశారు. సంతకం పెట్టండి, ఫోన్ నెంబర్ రాసాము. మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆస్తుల్ని, ప్రైవేట్ కాలేజీల్ని ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, గవర్నమెంట్ చేతిలోనే ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈవేళ ఈ మహత్తర కార్యక్రమం, కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎలాగైనా 17 ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ పరం కాకుండా గవర్నమెంట్ ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంతో మా నాయకులు చేపట్టిన కార్యక్రమానికి నిదర్శనం ఈ గ్రామంలో ఇవాళ చూశారు మీరు. ప్రెస్ వారందరూ ఎంత ప్రజా వెలుగుతున్నారు. ఎందుకంటే మాకు సంబంధించిన, అంటే పేదవాళ్ళకి సంబంధించిన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తున్నాం అనేది పేద ప్రజలకు కూడా, మహిళలకు కూడా అందరికీ అర్థమవుతుంది కదా గ్రామాలంట. సో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని మా నాయకులు చేపట్టిన కార్యక్రమాన్ని గవర్నర్ గారికి తెలియజేయడం ద్వారా దీన్ని అడ్డుకోవాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్ని పార్టీలు కూడా కోరుతున్నారు మా నాయకులు. ఇది వైఎస్ఆర్ పార్టీ ముందుకు తీసుకున్నా కూడా మిగతా పార్టీలు కూడా కలిసి వచ్చి, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే రేపు పేద ప్రజల తాలూకు అభ్యున్నతి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి దాన్ని నిలువరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం సార్, ఈవేళ చెప్తున్నారు గూగుల్ రకరకాల కంపెనీల పేర్లు చెప్పి సబ్సిడీల రూపంలో వేల కోట్లు 22,000 కోట్లు మన గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చారు. ఏదైతే గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ ఎంత పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందో, ప్రతి గ్రామంలో కూడా ప్రజల నుంచి ఎంత స్పందన వస్తుందన్నటువంటిది మనం చూస్తుంటేనే తెలుస్తుంది. వాళ్ళొక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇందాక నేను చెప్పినటువంటి విధంగా సుమారుగా 1923 నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు సుమారుగా 96-97 సంవత్సరాల వ్యవధిలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటివి కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 11 కాకుండా మరొక 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఒక కాలేజ్ అంటే కేవలం విద్యే కాకుండా మెడికల్ కాలేజ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్ని రకాలతో కూడినటువంటి సదుపాయాలతో కూడినటువంటి హాస్పిటల్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ పేద ప్రజలకి విద్యా, వైద్యం రెండు అందించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని తీసుకొస్తే, ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే వీటిని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనుకోండి చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు కూడా మళ్ళీ విద్య, వైద్యానికి చేరువై ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో KGH లాంటి హాస్పిటల్స్ నిర్మితం అవుతున్నటువంటి తరుణంలో వీటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గం. దీన్ని మరి ఖండిస్తూ, మరి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి, ఆయన నాయకత్వంలో చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీనికి మద్దతు తెలుపుతాం. కోటి కాదు, అవసరమైతే మరొక కోటి కూడా మేము సంతకాలు పెట్టించి మేము ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇవాళ ముగిలిపురం సభవరం మండలం, ఇవాళ ముగిలిపురంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి, ఎవరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంత స్వచ్ఛందంగా ఇంతమంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటే ప్రజలే ఎంత స్పందన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉంది, వాళ్ళ కూటమి ప్రభుత్వాలు మోసపోయినటువంటి భావన వాళ్ళు ఎంత ఉందన్నటువంటిది కూడా తెలుస్తుంది.